మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. షాలిన్ గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. చెప్పండి సార్. ఇప్పుడు సివిలైజేషన్ రివర్ పక్కన స్టార్ట్ అయిందో అథవా లేక్ పక్కన స్టార్ట్ అయిందో? రివర్ పక్కనే కదా సార్. కరెక్ట్. ఓ, ఇప్పుడు మీరు నాకు నా నాలెడ్జ్ మీద నాకు నిజంగా ఒక నిమిషం ఆలోచించాను సార్. రివర్ పక్కన లేక్ పక్కన రివర్ కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు చూస్తే ఓల్డెస్ట్ సివిలైజేషన్ అమెజాన్ రివర్ అథవా నైల్ రివర్. ఇప్పుడు మాది హిందూ సివిలైజేషన్ ఎక్కడైంది? అలాంగ్ ద అక్రాస్ ద సింధు రివర్. అందుకే మా దేశంకి హిందూస్థాన్ అంతా చెప్తారు. సింధు పై హిందూ అని హిందూస్థాన్ అలాగే వచ్చింది. ఇప్పుడు ఇండియాలో విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ సిటీ? వారణాసి. అవును. వారణాసి ఎక్కడ స్టార్ట్ అయింది? గంగా నది, గాంజెస్ రివర్ పక్కన స్టార్ట్ అయింది. యాల సివిలైజేషన్ మా పూర్వజులు దేవ్ నాట్ స్టార్టెడ్ అక్రాస్ ద లేక్. నో ఐడియా సార్. ఎందుకు అంటే అది చిన్న పాండ్ లాగా ఉంటది కదా. కరెక్ట్. లేకపోతే అది పారాడేది ఉండదు కదా. అవును, అది ఎక్కడి నుంచి వెళ్ళేది ఉండదు, ఒకే చోట ఉంటది కాబట్టి. కరెక్ట్. అకస్మాత్ ఆ పాండ్ అథవా రివర్ లా సమ్మర్ వచ్చేసి కాబట్టి రెయిన్ రాలేదు ఒక 2-3 years. అకస్మాత్ పాండ్ అని ఇలా ఉండేది, వాటర్ అని ఎండిపోతాయి కదా. అంతే, ఎండిపోతుంది అంతే కదా. ఏం చేయడానికి ఉండదు. మళ్ళీ వర్షం పడేంత వరకు ఏం రావటానికి లేదు కదా. కరెక్ట్. నదిలో నుంచి పంపించాలి. బట్ లేక్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ద రివర్. అవును. సో వాళ్ళకు ఉండేది ఒకే ఒక స్ట్రాటజీ. మీరు ఇప్పుడు తనే చెప్పారు, వెయిట్ చేయాలి, వాన వచ్చేదానికి వెయిట్ చేయాలి. కరెక్ట్. అక్కడ ఉండేది ఒకే ఒక స్ట్రాటజీ. ఫైనాన్షియల్ టర్మ్లో ఏం చెప్తాము అంటే, లేక్ అంతే ఏం చెప్తాము అంటే, నేను ఒక ఇన్వెస్ట్ చేస్తాను, అది గ్రో కావాలంటే హోప్ ఇస్ ద స్ట్రాటజీ. అక్కడ అవును, రెయిన్ రాని హోప్ చేస్తాము, ప్రేయర్ చేస్తాము, వరుణ దేవునికి మేము యజ్ఞాలు చేస్తాము, వాన్ రాని అంత అది ఇంకేమీ లేదకే లేదు. సో ఇప్పుడు రివర్ పక్కన సివిలైజేషన్ స్టార్ట్ అయ్యంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్ వస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఆ నీళ్ళు ఎత్తుకుంటారు, వాళ్ళకి ఏం కావాలి అది సివిలైజేషన్ బిల్డ్ అయితేనే పోతుంది, వాళ్ళ ఫ్యామిలీ పెరుగుతా పోతుంది, బిల్డింగ్ లో అది ఇది అన్ని పెరుగుతా పోతా ఉంటుంది వాళ్ళకి. బట్ వాటర్ ది యాక్సెస్ లేదు అంటే సివిలైజేషన్ స్టార్ట్ అయితేనే ఉండలేదు. అవ్వదు. అవును, కరెక్ట్. ద సేమ్ థింగ్ ఇన్ అవర్ పర్సనల్ ఫైనాన్స్ కానీ కార్పొరేట్ ఫైనాన్స్ లో కానీ రివర్ ని నేను ఏం చెప్తాను అంటే ఇన్కమ్, కంటిన్యూస్ ఇన్కమ్. ఓకే. ఓకే. లేక్ నేను ఏమంతా చెప్తాను అంటే ఒక అసెట్ అంతే. అది ఇన్కమ్ ప్రొడ్యూస్ చేయకుండా ఒక అసెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ అంతా అనుకుంటాం. మ్యూచువల్ ఫండ్ లో ఈజ్ నథింగ్ బట్ ఎ లేక్. ఇన్వెస్ట్ చేస్తారు, ఒక లేక్ క్రియేట్ చేస్తారు కదా సార్. అది కూడా ఇన్వెస్ట్ చేస్తారు. దాంట్లో మీది ఏముంది స్ట్రాటజీ? ఏం లేదు. స్ట్రాటజీ లాగా ఏం లేదు. అదే పెరగాలి స్ట్రాటజీ. అవును, కరెక్ట్. అవును. సో వి కాల్ దిస్ as a gambling ఆఫ్ హోప్ స్ట్రాటజీ ಅಂತ చెప్తాము. ఐ స్టాండ్ అగైన్స్ టు దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. కానీ ఇప్పుడు అందరూ దేశవ్యాప్తంగా అదే అంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి, వీటిల్లో పెట్టండి. దాంట్లో ఏం స్ట్రాటజీ మీదే? ఏం లేదు. షేర్స్ లో పెట్టండి, దీంట్లో పెట్టండి అని అంటారు. ల్యాండ్ కండి అప్రిషియేట్ అవుతుంది ಅಂತ చెప్తారు. అంతే. మీదేముంది దాంట్లో? మీరు టైం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మీరేం మేనేజ్ చేస్తారు? దాంట్లో ఏమీ లేదు. కరెక్ట్. కరెక్ట్. సో దిస్ ఇస్ కాల్డ్ as a లేక్ స్ట్రాటజీ. నీళ్ళు ఉన్నప్పుడు ఓకే, వాన్ వచ్చినప్పుడు ఓకే. అవును. వాన్ లేదు అంటే ఓపెన్. అంతే. కరెక్ట్. సో మీరు రివర్ ని ఏం చెప్తాను అంటే, నేను ఇన్కమ్ వి ఇన్వెస్ట్ ఫర్ ద క్యాష్ ఫ్లో. మా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం, మాతో ఇక్కడ మాకు డబ్బులు వస్తుందో రిటర్న్స్ వస్తే రెంటల్ ప్రాపర్టీస్ కి ఇస్తాను నేను, డివిడెండ్ స్టాక్స్ కి ఇస్తాను నేను, నాకు బిజినెస్ లో వేసుకుంటాను, నాది ఎడ్యుకేషన్ పైన నేను ఇస్తాను. మేడం ఒకటి చెప్పేదానికి నేను ఏమి ఇష్టపడుతాను ఆడియన్స్ కి అంటే, ఈవెన్ హ్యూమన్ ఈజ్ ఆల్సో అసెట్లెస్. మేము కూడా అసెట్లెస్. అంతే. కరెక్ట్. నేను బై గివింగ్ అడ్వైస్ ఐఎమ్ అర్నింగ్, బై డూయింగ్ ద షూస్ యు ఆర్ అర్నింగ్. అవును. దట్ మీన్స్ we are an asset, we are earning some income, we are correct. So invest in yourself, that is also earns more. So ఎప్పుడే కానీ రివర్ కి మేము ఇన్వెస్ట్ చేయాలి. అరౌండ్ ద రివర్ వి నీడ్ టు ఎంటైర్ సివిలైజేషన్ హస్ బిల్ట్ అరౌండ్ ద రివర్. మీది పర్సనల్ ఫైనాన్స్ కానీ అథవా కార్పొరేట్ ఫైనాన్స్ కానీ ఇట్ హస్ టు బిల్డ్ అరౌండ్ ద రివర్. దట్ ఈస్ కంటిన్యూస్ ఇన్కమ్ వస్తా ఉండాలి. ఆ ఇన్కమ్ నుంచి ఇంకొక సెట్ పెంచుకోవచ్చు, బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకే ఒక పాండ్ ఉంది అంటే రివర్ ఆ పాండ్ లో అథవా లేక్ లో మరి అయిపోయింది అంతే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాం సార్, మీరు అన్నట్టు పెడతాము అంతే. తర్వాత దాన్ని చేసేది ఏం లేదు. ఎప్పుడో 10 ఏళ్లకో 20 ఏళ్లకో చూస్తాము, అంతకు మించి ఏం లేదు. బట్ దాని నుంచి ఇన్కమ్ వస్తుందని లేదు. ఒకవేళ ఉన్నా కూడా పర్సంటేజెస్ ఇప్పుడు ఏదో అంటాం కదా, బ్యాంక్ లో ఒకవేళ పెట్టామంటే 20 years వరకు ఆ దానిపైన వచ్చేది కూడా ఇప్పుడు ఒక 10 lakhs అలా పెట్టినా కూడా దానిపైన వచ్చేది ఒక 2 lakhs 3 lakhs 5 lakhs మోస్ట్లీ. సో విత్ డిస్కషన్ లో నేను ఏమి కన్విన్స్ చేస్తాను మీకు కానీ ఫర్ ద ఆడియన్స్ అంతే, జస్ట్ రిమెంబర్ అవర్ personal finance and corporate finance has to be built around the continuous cash flow.
ఓకే కంటిన్యూస్ గా హెవీ క్యాష్ ఫ్లోలో రన్ కావాలా, దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ మిలియనర్, బిలియనర్, ఆర్ ఈవెన్ మీరు ఎంత ఆస్తి సంపాదన చేస్తుంటే దాన్ని కాపాడుకోవాలా అంతను కూడా రివర్ ఉండాలి. ఓకే దట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ క్యాష్ ఫ్లో ఉండాలి. కంటిన్యూస్ క్యాష్ ఫ్లో ఉంటేనే అది నిలుస్తుంది ఏదైనా ఏదైనా కానీ, లేదంటే కాదు.